సంగమా దేవుని పిల్లలారా ఈ రాత్రి కాలం ముందు చేరవచ్చిన మనుషులందరికీ ప్రభునామంలో దయపూర్వక నేను వందనాలండి. గ్రంథంలో నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదువుకున్నామండి. మరొకసారి యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళి ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పి, యేసు వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొక్క 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చారు. శిష్యులు జనులకు వడ్డించి వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలను ఎత్తి స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. స్త్రీలు పురుషులు కాక ఇంచుమించుగా 5,000 మంది పురుషులు అక్కడ ఆ యొక్క 2 చేపలు 5 రొట్టెలు ఆ యొక్క పిల్లలు తిన్నట్టుగా మనము గ్రంథంలో చూస్తాం. ఇక్కడ దేవుడు ఎక్కడ దేవుని వాక్యం చెప్పుటకు ఆయన లేదా ప్రార్థనకు ఒక అడవి ప్రాంతం పోయినప్పుడు జనాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతూ ఉండటం మనం గ్రంథంలో చూస్తాం. వారు దేనికి వస్తున్నారు అంటే ఆయనను వెంబడించడం కోసం, భక్తి కోసం వస్తూ, అలాగే వారి ఉన్నటువంటి అనారోగ్యతలు బాగుపరుచుకునే దానికోసము, కొంతమంది అయితే తినేదానికే కోసం కూడా వచ్చినట్టుగా మనము గ్రంథంలో చూడగలుగుతూ వస్తున్నాం. చూడండి, మరొక మాట మనము చదువుదాము. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనము. 32 అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను. వారి మార్గములలో మూర్ఛపోయేదేమో వారి ఉపవాసంతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరుచు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడ నుండి వచ్చునని ఆయనతో ఆనిరి. 39 చదువు. తరువాత ఆయన జన సమూహములను పంపివేసి ధోనికి మగదాను ప్రాంతములకు వచ్చాను. ఇక్కడ దేనికోసము యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్నారు అని మనము చూసినట్లయితే చాలా మందికి
భక్తి కోసము ఆయనను వెంబడించినట్లుగా చూస్తాము, అలాగే తిండి కోసము వెంబడించినట్టుగా చూస్తాము, అలాగే స్వస్థత కొరకు వెంబడించినట్టుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియుల, తినేదానికి, స్వస్థతకు భక్తి కలిగిన వారు, ఈ 3 రకాలైనటువంటి మనుషులు మనము ఇక్కడ చూస్తాం. చూడండి, ఫిలిప్పీయులకు ఒక మాట చదువుదాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక అపొస్తలుడైన పౌలు గారు 3వ అధ్యాయం 19వ వచనం మాట చదువు. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనము. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుచున్నారు. ఇక్కడ చూడండి, కొంతమంది ఎలాగో ఉన్నారంట. ఇక్కడ కొంతమంది అన్నానికే వచ్చినట్టుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఒకనొక సమయంలో ఇలాగే వారిని ఉద్దేశించి మాట్లాడతారు. ఇక్కడ భక్తుడు రాసినటువంటి మాట, నాశనమే వారి అంతము, నాశనం అవడమే వారికి అంతము, వారి కడుపే వారి దేవుడు అంట. కడుపు నిండా అన్నం ఉంటే నాకు దేవుడుగా అవసరత లేదు, కడుపు నిండితే చాలు, అదే దేవుడు అన్నట్టుగా కొంతమంది జనము ఉంటారు. కొంతమంది ఆకలైన తర్వాత తినుట కోసము, ఆకలి కోసం తింటారు. కొంతమంది తినడానికే బ్రతుకుతూ ఉంటారు. బ్రతకనీకి తినాలి. మామూలు యాక్చువల్గా బ్రతకనీకి మనిషి ఆహారం తినాలి, తిననీకే బ్రతకకూడదు అనేది ఒక గొప్పదైన మాట. జీవించడానికి తినాలి, కానీ తినేదానికి మనం పుట్టినామంటే అసలు దానికి అర్థమే లేదు. కనుక ఈ రకంగా ఉంటుంది. వారి కడుపే వారి దేవుడు, వాళ్ళ కడుపు నిండితే చాలు, దేవునితో నాకు సంబంధం లేదు, కడుపు నిండా అన్నం దొరికింది అన్నట్టుగా ఉంటారని మనకు లేఖనంలో తెలియపరుస్తుంది. కనుక అలాంటి ప్రజలు కూడా దేవుని వెంబడించినట్టుగా మనము లేఖనంలో చూస్తూ ఉన్నాం. భక్తితో వెంబడించిన వారు ఉన్నారు, స్వస్థతల కోసం వెంబడించిన వారు ఉన్నారు, ఓన్లీ తినేదానికే వెంబడించినటువంటి ప్రజలు కూడా ఉన్నారు. అలాగే ఆ స్వస్థతలు జరిగినాక కృతజ్ఞతలు కొందరే చెప్తూ మిగిలిన వారు ఆ స్వస్థతలకు వచ్చి స్వస్థత పొందుకొని వెళ్ళిపోయిన వారు ఉన్నారు. కొంతమంది స్వస్థత పొందుకొని దేవుడికి కృతజ్ఞతలు చెప్పి ఆయన దగ్గర కృతజ్ఞత తెలియపరిచి వెళ్ళిన వారు మనము గ్రంథంలో చూస్తాం. ఇలా ఎన్ని రకాలుగా మన యేసు ప్రభు వారు దగ్గర ఇలాంటి పరిస్థితులుగా మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 11:21 ఒక మాట చదువుదాం. అయ్యో కొరజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద పూసుకొని మారు మనసు పొంది ఉందురు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏం తెలియపరుస్తున్నాడంటే, కొంతమంది అద్భుతాలు చేయాలి అని ఇలా బ్రతుకంతా అద్భుతాల కోసమే తిరుగుతూ ఉంటారు. మీరు బ్రతుకంతా అద్భుతాలు చూడాలి. కర్ర విసిరిచ్చే పాము కావాలా, మళ్ళీ పట్టుకుంటే కర్ర కావాలా, లేదా ఆకాశం నుంచి అగ్గి వచ్చి విచిత్రమైన గొప్పదైన సంఘటనలు చూస్తూనే ఉంటారు. కానీ ఒక్కటన్నా చూసి మనసారా దేవుణ్ణి స్తుతించడం కానీ, లేక మనస్ఫూర్తిగా దేవునికి కృతజ్ఞత కానీ చెప్పరు. ఎన్ని చూస్తున్నా, ఎన్ని కనులతో చూస్తున్నా మంచి పనులు, గొప్ప కార్యాలు ఇంకా చూడాలి, ఇంకా గొప్ప చేయాలా, ఇంకా గొప్ప చూడాలి. ఇదే ప్రభు అంటాడు. ఆయనకు కోపం వచ్చి అంటున్నటువంటి మాట ఇది. ఇలాంటి వారిని చూసి యేసుక్రీస్తు ప్రభు వారికి కోపం వచ్చి
ఆవేశంలో అంటున్నటువంటి మాట ప్రియులారా, మాట ఎప్పుడు అద్భుతాలు చేయి, సూచక్రియలు చేయి, ఇది చేయి, అది చేయి, గొప్ప కార్యాలు చేయి అని ప్రభు దగ్గరికి వచ్చేవారు ఉన్నారు. ఎప్పుడు వాళ్ళకు కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు ప్రభు చేస్తుండాలా లేదా వీళ్ళు చేయాలా? ఈ రకంగా ఉన్నటువంటి జనం కూడా ప్రభువును వెంబడించినటువంటి జనంగా మనము చూస్తాం. వారిని చూసి ప్రభు అంటున్నటువంటి మాట ఏమంటున్నాడంటే, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు, ఎన్ని అద్భుతములు చేసిండో దేవుడు, కానీ మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మిన వారు తక్కువగా ఆయన చూసినాడు అన్నమాట. అప్పుడు అంటున్నటువంటి మాట, అయ్యో బెత్సయిదా, మీ మధ్యలో చేయబడినటువంటి అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని గోడె వేసుకొని వారు మనసు పొంది ఉందరు. తూరు సీదోను ఆ యొక్క వ్యభిచారమైన సంబంధమైన ఆ ప్రజలలో ఇన్ని గొప్ప కార్యాలు కూడా నేను చేసింటే ఆ పట్టణం అసలు నాశనం కాదు. ఆ సొదొమ గొమొర్రా పట్టణం కూడా నాశనం కాదు. మీ దగ్గర ఎన్ని చేశాను, ఆయన నమ్ముతున్నారా? ఇంకా అద్భుతాలు చూపి, ఇంకా సూచక్రియలు చేయి. దిక్కుమాలిన పిల్లలారా, దరిద్రులారా, ఒక పారి చూసినారు కదా, 2 చేపలు 5 రొట్టెలు ఎన్ని వేల మందికి పంచిపెట్టి తిని, అలాగే ఎన్ని గంపలు మీరు ఎత్తి కన్నులారా చూచి తిన్నారు, కడుపులో పడింది. ఇంకా తెలియదా? అన్నము ఉడికితే ఒక్క మెతుకు పట్టుకుంటే సరదా, ప్రతి మెతుకు పిసుకాలనా అనేది దీని యొక్క అర్థంగా మనము గమనించుకోవచ్చు. అంటే అన్నం ఉడికిందా లేదా అనే దానికి అన్నంలో కుండలోని పాత్రలోని ఒక 2 మెతుకులట వేసుకుంటే అన్నం అంతా ఉడికింది. లేదా ఉడకలేదంటే మరి కొంచెం నీళ్లు ఉంచి మరి మంట పెడతారు. అలాగా అప్పుడు చేసిన కదా అద్భుత కార్యము. ఇంకా ఎప్పుడు సూచక్రియలు, అద్భుత కార్యాలు, స్వస్థతలు. కొంతమంది ఇదే దిక్కుమాలిన ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ దిక్కుమాలిన ఆలోచనతోనే పోతుంటారు. ఏమని పోతారు? ఇదే నా కూతురికి ఒక ఉద్యోగం రావాలి, మేము గొప్పగా ఉండాలి, కార్లు, అంతస్తులు, ఆస్తులు, ఇల్లు, బంగ్లాలు అంతా బాగుండాలి, అప్పుడు దాన్ని నిన్ను నమ్ముతాము. మాకు అట్ట ఐశ్వర్యం వచ్చినప్పుడే నిన్ను నమ్ముతాము, లేక మాకు పిల్లల ఫలం వచ్చినప్పుడే మేము నమ్ముతాము. ఈ దేవుడి మీద ఇవన్నీ అడగడం అనమాట. ఇవన్నీ ఈలోక సంబంధమైనటివి. అందుకే దేవుడు ప్రభు అంటాడు, మొదటిగా ముందు నా పై విషయాలు వెతుకు, మొదటిగా నా నీతిని, నా రాజ్యం వెతుకు. ఇవన్నీ ఈ లోకం సంబంధమైనవి. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదములు, ఆ దీవెనలు అది ఈ లోక సంబంధమైనవి కాదు, పైన కొన్ని ఉన్నాయి, వాటిని వెతుకు. పై రాజ్యంలో ఉండే, స్థిరమైన రాజ్యంలో ఉండే, ఎక్కువ సంవత్సరములు ఉండే రాజ్యంలో ఉండే ఆలోచన వెతుకు. నీవు అక్కడ నీ బ్రతుకు అద్భుతంగా ఉంటుంది. ఇక్కడైతే 70 సంవత్సరాలు నీవు యుగ యుగాల జీవితం నాతో కదా ఉంటుంది. ఆ యుగ యుగాలు జీవితము సంబంధమైన ఆలోచనలు పరలోక రాజ్యంలో ఉన్నవి, పైన ఉన్నవి. ఆ కంటికి కనపడని ఆ దేవుని ఉన్నతమైన ఆలోచనల లక్షణములు మేము గుర్తించు, పరిశీలించు, ధ్యానించు, మొదటిగా అభివ్యక్తమని దేవుడు చెప్తాడు. కానీ మనము అందరం కూడా ఏం చేస్తాము? నా పిల్లలకు ఉద్యోగం రావాలి, లేక నా పిల్లలకు ఈ యొక్క సంతాన ఫలం కలగాలి, ఇంకా పెళ్లి చేసిన నుంచి పిల్లలు కావాలని ప్రార్థన, లేక ఉద్యోగం రాకుంటే ఉద్యోగం రావాలని ప్రార్థన. ఈ దిక్కుమాల ప్రార్థనలే దేవుని దగ్గర ఒక పెద్ద లిస్ట్ వేసుకొని ప్రార్థనలో మనము ఉంటూ ఉంటాం. కానీ దేవునికి అది కాదు, పైన ఉన్న వాటిని వెతికితే ఆయన సంతోషపడే దేవుడుగా మనకు ఉంటాడు. ఎప్పుడు మన అవసరతలు, ఇరుకులు, ఇబ్బందులు చెప్పుకొని ఎప్పుడు దిక్కుమాల లేదా అడక తినే మాదిరి ఉండకు. ఒక గొప్ప సేవకుడు గొప్ప మాట అంటాడు. ఏమంటాడంటే ఆయన, నీవు ఆశీర్వాదాల కోసం నువ్వు ఎంపర్లాడేది, నువ్వు అడిగేది ఆశీర్వాదమే నీ వెంట రావాలి అని బైబిల్ గ్రంథంలో భక్తులు అంటాడు. ప్లస్ ఇప్పుడున్న సమాజంలో ఒక గొప్ప సేవకుడు, దేవుని
పనిచేసే సేవకుడు అంటూ ఉంటారు. చాలా విలువైన గొప్పదైన మాట అది. ఆశీర్వాదాలు నువ్వైనా అడిగేది, ఆశీర్వాదాలు నిన్ను వెతుక్కుంటూ నీ వెనక రావాలి. అలా ఉండాలి నీ ప్రవర్తన, నీ మాట తీరు, నీ పద్ధతి, నీ దేవుని మీద ఉన్నటువంటి భక్తి విశ్వాసాలు అని ఆ మాట అన్నప్పుడు నిజంగా ఎంత శక్తివంతమైన మాట అది. నిజంగా ఒక్కొక్క సేవకులు గొప్పదైన సేవకులు, అంటే అంత మంచి ఆలోచన తెలియచెప్తున్నటువంటి సేవకులు మనకు చాలామంది గొప్పవారు ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో. విలువైన మాటలు, అసలు ఆ మాట వింటే మంచి ఒక 10 రోజులు మంచి బిర్యానీ భోజనం తిన్నట్టు అనిపిస్తుంది. అంత శక్తివంతమైన మాట అది. ఆ మాటలు కొన్ని ఆ శక్తిని పొందుకుంటామన్నంత బలం వస్తుంది ప్రియుల. అందుకే దేవుని మాట, మనిషి రొట్టె వలన బ్రతకడు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన బ్రతుకుతాడని ఆయన కళాఖండితంగా నిశ్చయంగా చెప్పినాడు యేసుక్రీస్తు ప్రభువారు. కొన్ని మాటలు వింటే ఆ శక్తి పొందుకుంటాం ప్రియుల. మన దిక్కుమాల ప్రార్థనలు ఎప్పుడు అడుక్కోవడమే దేవునికి. ఏంది ఈ లోక సంబంధమైందే. ఎప్పుడే కానీ నీ పొరుగు వారికి కానీ, ఈ లోక సంబంధమైన మనుషులకు కానీ, ఈ దేశం పట్ల కానీ మన ప్రార్థనలు ఉంటున్నాయంటే ఏముండవు. మన ఇంట్లో మన సంసారము, నాకు ఇది లేదు, నాకు అది లేదు, ఉద్యోగాలు లేవు, పేదరికంలో ఉన్నాను, అప్పులు ఉన్నాయి, ఇదే మన బతుకంతా ప్రార్థనలంతా ఇదే సరిపోతుంది. నిజమైన ప్రార్థన ప్రక్క వారికి చేసినప్పుడు అది ఫలిస్తుంది అంట. నువ్వు ప్రార్థన చేస్తే ఫలించవు అని దైవ ఆలోచనలు చెప్తున్నాయి, దైవ జనులు చెప్తూ ఉన్నారు. మన ప్రార్థనలు మనం ఎంత చేసినా ఫలించవు. పక్క వారికి చేస్తే ఎంత ఫలిస్తాయి ప్రియుల. అందుకే ఒకరినొకరు ప్రేమ కలిగి నీవు ఇంకొకరికి చేయాలి ప్రార్థన. వారి కొరకు కాక వారు నీ కొరకు చేయాలి, నీవు ఇంకొకరికి చేయాలి. మొత్తానికి ఒకరినొకరు ప్రేమపూర్వకంగా ప్రార్థనలు చేసుకుంటే ఆ ప్రార్థనలు ఫలిస్తాయి. ఎందుకంటే ఆ ప్రార్థన సత్యము, ఆ ప్రార్థన న్యాయము. అది నీ కోసం కాదు, అది ఒకరి బాగుండాలని నీవు కోరినప్పుడు ఆ ప్రార్థనలు వారికి ఫలిస్తాయి. వారు నీకు చేస్తే నీకు ఫలిస్తాయి. నీకు నువ్వుగా ప్రార్థనలు చేస్తే నాకు పెద్ద పెద్ద బ్రతుకు కావాలి, లేక పెద్ద కారు కావాలి, పెద్ద బంగ్లా కావాలని ఇలా ఎన్ని రోజులు మనం మొదలుపెట్టుకున్నా అవి నెరవేరవు. కానీ దేవుని చిత్తమైన ప్రార్థన ఒకటి ఉంటుంది. అంటే ఆయన ఇష్టపడతాడు ఆ ప్రార్థన. అంటే ఆ ప్రార్థనలో సత్యం ఉంటుంది, ఆ ప్రార్థనలో న్యాయం ఉంటుంది, ఆ ప్రార్థనలో ఎదుటి వారికి మేలు జరిగే సత్యము ఆ ప్రార్థన ఉంటుంది. కనుక అవి ఫలిస్తాయి. కనుక కృతజ్ఞత అనేది ఈ దేవుని వెంబడించే వారిలో కొంతమందిలో మనము అది లేదనమాట. ఒకసారి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు 10 మందికి బాగు చేస్తే ఒక్క మట్టుకు వచ్చి, ప్రభా నేను స్వస్థత పొందినాను, అందునిమిత్తం కృతజ్ఞతలు తెలుపుకుంటూ నిన్ను వెంబడిస్తాను అంటాడు. నేను 10 మందికి కదా స్వస్థత ఇచ్చింది, ఇంకా 9 మంది ఎక్కడ అని ప్రభు అడిగినప్పుడు వారికి కావాల్సింది ఏంటి? వారికి ఆరోగ్యం బాగైతే వెళ్ళిపోతారు. అలాంటి బ్యాచ్ అనమాట. ఆరోగ్యం కొరకు ప్రార్థనలకు పోతారు. 7 వారాలు 30 వారాలని తిరుగుతూ ఉంటారు. 7 వారాలు ఖచ్చితంగా అడిగి పోతేనే మన యేసుక్రీస్తు ప్రభు వారు బాగు చేస్తాడా? అక్కడ నూనె డబ్బాలు అమ్ముతుంటారు. ఆ నూనె డబ్బాలు తెచ్చుకొని పూసుకుంటానే బాగైతాయా? ఏం బాగావు. ఎవరికో ఒకరికి రేరుగా అవుతాయి, నమ్మిక ఉంచి ప్రార్థన చేసుకుంటే. ఏది దేవుని నమ్మి ప్రార్థన చేసుకొని అది పూసుకుంటే నీ విశ్వాసం గిన ఉంటే అవుతాయి. కానీ ప్రతి వ్యాధి ఆ రకంగా బాగవ్వాలంటే అవ్వదు. ఇలా దేవుని చిత్తం కానిటువంటి సంఘటనలు చాలా మన పెద్ద పెద్ద సంఘాలలో జరుగుతూ ఉంటాయి పిల్లలు. కానీ దేవుని చిత్తం మనం తెలుసుకునే విధంగా ఉండాలి. చూడండి, మరి 2 మాటలు చూసుకొని ముగించుకుందాము. లూకా సువార్త 20వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు చదవండి.
ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయంలో ప్రజలకు బోధించుతూ సువార్తను ప్రకటించుతున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలతో కూడా ఆయన మీదకి వచ్చి, నీవు ఏ అధికారం వలన ఈ కార్యం చేయుచున్నావో, ఈ అధికారము నీకు ఎవడు ఇచ్చానో మాకు చెప్పుమని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పుడి. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడగగా వారు, మనము పరలోకం నుండి కలిగినదే అని చెప్పిన ఎడల, అలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని ఆయన మనలను అడుగును. ఆ మనుషుల వలన కలిగినదని చెప్పిన ఎడల ప్రజలందరూ మనల్ని రాళ్ళతో కొట్టుదురు. ఏలైనగా యోహాను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని, అది ఎక్కడ నుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరం ఇచ్చే. అందుకు యేసు, ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో నేను మీతో చెప్పనని వారితో అనెను. అంతటా వారు ప్రజలతో ఈ ఉపమానం చెప్పుసాగను. ఒక మనుషులు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరం పోయి బహుకాలం ఉండెను. పంట కాలముందు అతడు ద్రాక్ష తోట పంటలలో తన భాగమని ఆ కాపుల యొక్క ఒక దాసుని పంపగా, ఆ కాపులు వారిని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరి ఒక దాసుని పంపగా వారిని కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేసిరి. కనుక ప్రియ దేవుని సంగమా, ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు యేసుక్రీస్తు వారిని శోధించే విధంగా అక్కడ వాళ్ళు తయారైనారు. యేసుక్రీస్తు ప్రభు వారికి బాగా శత్రువులు ఎవరంటే ఆయన ఇంటి వారును ప్లస్ శాస్త్రులు పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి పెద్దలు. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని శోధించడానికే, ఆయనలో తప్పు దొరుకుతుందని వెతకనికే వాళ్ళు ఆయనను రెచ్చగొట్టే విధంగా మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆయన ఎక్కడా కూడాను వారికి సరైన సమాధానమే ఇస్తూ వచ్చినాడు. ప్రియుల, ఇలాగా శాస్త్రులు పరిసయ్యులు ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని శోధించే పిల్లలు అంటారు. చివరి మాటగా చూడండి, మనము సమరయ స్త్రీ ప్లస్ జక్కయ్య వారిద్దరి జీవితాల్లో ఒక గొప్ప, ఇద్దరు వచ్చేసి పాపులకు కోవలో చెందినటువంటి వారే. కానీ వారు దేవుని వాక్యం విని, దేవుని స్వరము విని, దేవుని స్వార్థ విని ఎమ్మటే నిర్ణయం తీసుకొని ప్రభు రక్షణలోకి వచ్చిన బిడ్డలుగా వీరిద్దరిని మనం చూస్తాం. ఎమ్మటే ఇమ్మీడియట్గా ప్రభు అంటాడు, ఒక వ్యక్తిని చూసి, ఈ యొక్క ఏప్రిల్లో ఇలాంటి గొప్ప విశ్వాసిని నేను చూడనే లేదంటాడు. అంటే అతను ఏం చేసినాడంటే, ప్రభువా నీవు వచ్చి నా దాసుని బిడ్డని ముట్టినట్లయితే అతను బ్రతుకును, లేదా నీవు ఆజ్ఞ ఇచ్చినట్లయినా అతను బ్రతుకును. కనుక నీవు వచ్చి మాట మాత్రం సెలవు ఇవ్వు, నువ్వు రావాల్సిన పని కూడా లేదు, మాట మాత్రం సెలవిస్తే అతను బ్రతుకుననే ఆ నమ్మకము, ఆ విధేయత, ఆ విశ్వాసం చూసి వీరిలో ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదంటాడు. అలాగా వీరిద్దరు కూడా, సమరయ స్త్రీ కూడా జక్కయ్య కూడా పాపులే. కానీ దేవుని వాక్కులు ఎప్పుడైతే చెవులో పడగా, దేవుని ఆలోచన విధానము, ఆయన చేస్తున్నటువంటి మంచి పనులు చూసి వారు ఇమ్మీడియట్గా తొందరగా ఉరికారు. ప్రభు ఏమన్నాడు జక్కయ్యను, జక్కయ్య దిగిరా, నేడు నీ ఇంట్లో భోజనం చేయవలసి ఉంది అన్నాడు. అంతే, ఇంకా సువార్త చెప్పదా, ఆయన గురించి చెప్పదా, ఎమ్మటే ఆయనలో రక్షణ వచ్చింది. ఆయన సంపాదించిన దాంట్లో అంత మళ్ళీ నేను రిటర్న్ ఇస్తాను ప్రభు, ఎవరి దగ్గరైతే అన్యాయం ఇస్తున్నారో అందరికి 400 ఇస్తాను ప్రభు అని ఎమ్మటే రక్షణ, ఎమ్మటే. అందుకే ప్రభు ఇతను అబ్రహాము కుమారుడు అంటే, ఈ దరిద్రులు శాస్త్రులు పరిశీలు అబ్రహాము కుమారుడు అని చెప్తారు, కానీ ఒక్క మాట నాది నమ్మరు, ఒక్క మాట కూడా
నేను చెప్పే మాటలు చెవిని పెట్టరు, నమ్మరు. ఎప్పుడు అద్భుతాలు చేయి, సూచక్రియలు చేయి, ఇది చేయి, అది చేయి, నన్ను తప్పు పట్టడానికే నా వెంబడి తిరుగుతుంటారు. కానీ ఒక్క మాట, నీ ఇంటికి వస్తాను, నీతో భోజనం చేస్తాను అన్నప్పుడు ఆ పాపే చక్కగా మారుమనసు కలిగింది. ఇతను అబ్రహాం కుమారుడు అంటే పాపాలు ఒప్పుకొని పాపాలు తీసివేసే దేవుని దగ్గర క్షమాపణ అడిగి ఎవరి సొమ్ము వారికి మరి రిటర్న్ డబల్ 400 ఇస్తానన్నాడు. ఇతను అబ్రహాం కుమారుడు అంటే అని తొందరగా రక్షణలోకి వచ్చిన పాపిగా చక్కగా చూస్తాం. అలాగే ఆ సమరయ స్త్రీలో చూస్తాం. ఆమె ఒకటా రెండా ఇంచుమించు చాలా మందికి ఆమె భార్యగా ఉన్నది. 7 మంది తినిమిట్లు అంటారు. ఆ చెప్పిన మాటలు విని ఆమె ఆశ్చర్యపోయి అప్పుడు మెస్సయ్య వస్తాడని అనుకుంటున్నటువంటి మాట ఎవరో కాదు, ఈయనే, నేను చూశానని ఆమె ఊరికి ఆమె హృదయం అనే కుండ అన్ని విడిచిపెట్టేసి ఆమె గ్రామానికి వెళ్ళి ఆ నీళ్ళ కోసం చాలా దూరం వచ్చిన ఆమె, ఆ సమరయ స్త్రీ, ఆ కుండ అక్కడ వదిలేసి పోయి నేను మెస్సయ్యను కనుగొన్నాను అని చెప్తుంది. ఎంత పాపి, తొందరలో రక్షణ. ఇది నమ్మటం అంటే, ఇది విశ్వాసం అంటే. ఆ శతాధిపతి దాసుని వచ్చి నువ్వు మాట మాత్రం సెలవిస్తే, ప్రభువా మాట మాత్రం నువ్వు రావాల్సిన పని లేదు అంటాడు. నువ్వు రావాల్సిన పని లేదు ప్రభువా, మాట మాత్రం సెలవిస్తే అక్కడ స్వస్థత జరుగుతుంది, నేను నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా, అట్టి విధేయతలో ఉన్నా అన్నప్పుడు ఇది విశ్వాసం అంటే. ఇలాంటి విశ్వాసం నేను ఎవరిలో చూడలేదు అంటాడు. అలాంటి తొందరగా విశ్వాసపడే పిల్లలను దేవుడు ఇష్టపడతాడు. వారిని ఒకానొక సమయం ఈ లోకంలోనే కాదు, పరలోక రాజ్యంలో కూడా చాలా హెచ్చు స్థాయిలో పెడతాడు ప్రియ. కనుక అటు స్థితిలో, ఆత్మీయతలో, అటు విశ్వాసంలో, అటు ఆ విధేయతలో పిల్లలంగా మనం ఉండాలి. తొందరగా నమ్మాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి. మనుషుల మాటలు కాదు నమ్మాల్సింది, రాజుల మాటలు కాదు నమ్మాల్సింది, ఈ లోక సంబంధమైన రాజకీయ నాయకుల మాటలు కాదు నమ్మాల్సింది. దేవుని మాట నమ్మితే మనకు ఇక్కడ లోకంలో అద్భుతం బాగా ఉంటుంది, పరలోక రాజ్యంలో ఆ మహిమ గల మహాపట్టణంలో ఇంకా అద్భుతంగా మనము దేవుడు హెచ్చు స్థాయిలో పెట్టబోతున్నాడు. కనుక అటు స్థితిలో దేవుని వాక్యాన్ని, పాపులమే అందరము, పనికిమాలోనమే వాక్యంతో కట్టబడి దిద్దబడుతూ అట్టి తొందరగా మనసు ప్రభు వైపుకు మళ్లించుకునే బిడ్డలను దేవుడు ప్రేమిస్తాడు. ఆయనను ప్రేమించిన బిడ్డలను ఆయన తిరిగి ప్రేమించి వారిని హెచ్చు స్థాయిలో వారిని ఘనపరుస్తాడు దేవుడు. నన్ను ఎవరైతే ఘనపరుస్తారో నేను వారిని ఘనపరుస్తానన్నాడు దేవుడు. నన్ను ఘనపరిచిన పిల్లలు నేను కొంచెం లేట్ అయినా వారిని ఘనపరుస్తాను, హెచ్చిస్తాను, మంచి జీవితం ఇస్తాను, అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తాను అని చెప్తున్నటువంటి దేవుని ఆలోచన విధానం చాలా గొప్పది. కనుక అటు స్థితిలో మనకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానం బుద్ధి వివేచన ప్రతిరోజు గ్రంథం నుండి కొన్ని మాటలు మనకు తెలియపరచును కాక అటు జ్ఞానం దేవుడు అందరికీ ధారాళంగా ఇవ్వడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ఆ జ్ఞానం పొందుకొని మనం ఆత్మీయతలో ముందుకు వెళ్తుంది కాక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును కాక. తరలు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధమైన తండ్రి స్తోత్రాలైనా కొన్ని మాటలు